ఒక ఇన్‌కంప్లీటెడ్ ఇమేజ్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? మీరిక్కడ ఇమేజ్‌ని చూసినట్లయితే ఈ సైడ్‌కి క్రాప్ అయిపోయింది. హెడ్ పార్ట్ అంటే హెయిర్ పార్ట్ క్రాప్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ డౌన్ పార్ట్ ఇవి కంప్లీట్‌గా ఏవి లేవనమాట. ఈ ఇమేజ్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి? ఏంటి? ఫోటోషాప్‌లో ఉండే జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని అనేది ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ నౌ. జస్ట్ ఇక్కడున్న ఇమేజ్‌ని డైరెక్ట్‌గా ఫోటోషాప్ లోపలికైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ థట్ నేనిక్కడ క్రాప్ టూల్ తీసుకుంటున్నా. సి వచ్చేసి షార్ట్‌కట్. ఈ క్రాప్ టూల్ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్‌ని కొంతవరకు ఎక్స్‌పాండ్ చేద్దాం. ఎక్స్‌పాండ్ చేశాక రిక్వైర్డ్ పార్ట్ వరకు జస్ట్ నేను ఇక్కడ వరకైతే తీసుకుంటున్నా. ఐ జస్ట్ యూజ్ ఎంటర్. అండ్ ఆఫ్టర్ థట్ మనకిక్కడ రెక్టాంగులర్ మార్కీ టూల్ ఉంటుంది కదా! ఈ టూల్ అయితే తీసుకుందాం. డైరెక్ట్‌గా ఈ ఏరియాని ఎగ్జాక్ట్‌గా మీరు ఒకవేళ ఇలా తీసుకున్నారనుకోండి ప్రాపర్‌గా జనరేట్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఎడ్జెస్‌ని బేస్ చేసుకొని జనరేటివ్ ఫిల్ అనేది వర్క్ చేస్తా ఉంటది. అండ్ డైరెక్ట్‌గా నేను ఈ ఏరియానైతే ప్రాపర్‌గా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకిక్కడ జనరేటివ్ ఫిల్ ఉంది కదా! ఈ జనరేటివ్ ఫిల్ లోపలికొచ్చేసి జస్ట్ యూజ్ జనరేట్. అండ్ కొంచెం టైం పడుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి జనరేటెడ్. అండ్ ఈ జనరేటివ్ ఫిల్ అనేది క్రాక్ వెర్షన్స్‌లో వర్క్ చేయదు. మీరు కంప్లీట్‌గా మనకి జెన్యూన్ వెర్షన్స్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా జెన్యూన్ వెర్షన్ సబ్స్క్రిప్షన్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఫైన్ మనకిక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏరియా అయితే జనరేట్ అయిపోయింది. అండ్ దీంట్లో గూడా మనకి 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే జనరేట్ అయిపోయినాయి. ఏది ప్రాపర్‌గా మ్యాచ్ అయితే అది. సో, నాకైతే థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాపర్‌గా మ్యాచ్ అయినట్టుగా అయితే కనిపించింది. ఓకే. ఫైన్. నేనైతే థర్డ్ వన్‌కి ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ కంట్రోల్ ఈ కొడితే మనకి లేయర్స్ అనేటివి మెర్జ్ అవుతాయి. బట్ నేనిక్కడ ఏంటంటే మనకి ఓన్లీ రైట్ సైడ్ వచ్చింది గదా! ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గూడా సెట్ చేసుకుందాం. సో, కొంతవరకైతే నేను క్రాప్ చేసుకుంటున్న బ్యాక్‌గ్రౌండ్ ఏరియాని. ఓకే. దట్స్ ఫైన్. నాకు ఈ ఏరియా వరకైతే సరిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ రెక్టాంగులర్ మార్కీ టూల్ అయితే తీసుకుంటున్నా. తీసుకొని జస్ట్ ఇలా సెట్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ థట్ డైరెక్ట్‌గా జనరేటివ్ ఫిల్ లోపలికొచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. సో, ఫైన్. మనకి ఈ ఏరియా గూడా జనరేట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఇంకా నీట్‌గా గావాలి అనుకుంటే మీరిక్కడ జనరేట్ సిమిలర్ అని జెప్పేసి ఉంటుంది గదా! అక్కడికి కూడా వచ్చి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఈ మిగతా ఏరియా అనేది ప్రాపర్‌గా రిక్వైర్మెంట్ అయితే లేదు. సో, నేనిప్పుడు ఫస్ట్ ఇక్కడున్న ఈ ఆబ్జెక్ట్స్‌నైతే అన్నిటిని కలిపేస్తున్నా. ఐ జస్ట్ యూజ్ కంట్రోల్ ఈ మనకి లేయర్స్ అన్నీ గూడా మెర్జ్ అయిపోతాయి. నౌ ఐ యామ్ టేకింగ్ క్రాప్ టూల్ అండ్ ప్రాపర్‌గా ఈ థింగ్‌నైతే అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. అండ్ ఆఫ్టర్ థట్ జస్ట్ యూజ్ ఎంటర్. సో, మనకి ఈ 2 ఏరియాస్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఏరియాస్ అయితే సెట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు హెడ్ పార్ట్‌కైతే ఎళ్ళిపోదాం. మళ్ళీ క్రాప్ టూల్ తీసుకొని మీకు ఎంత వరకైతే అవసరం ఉంటుందో ఆ ఏరియా వరకైతే తీసేసుకోండి. అండ్ సేమ్ రెక్టాంగులర్ మార్కీ టూల్. అండ్ ఇక్కడొచ్చేసరికి మనకి ఫోర్ హెడ్ పార్ట్ ఉంది గదా! ఎందుకంటే కాలిక్యులేట్ చేసుకోవాలి గదా! హెయిర్ ఎక్కడి